अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహ్ అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించిన వల్ల ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని హజరత్ ముఆజ్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఒకసారి ముఆజ్ రజిల్లా గారితో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు కలిసి ఒక ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఇటువంటి వాటిపైన ప్రయాణం చేసేవారు. ఆ రోజు గాడిద పైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఆజ్ రజిల్లా గారిని పిలిచి దేవుడి పైన భక్తులకి, భక్తుల పైన దేవుడికి ఉండే హక్కులు, ఉండాల్సిన హక్కులు లేదా ఉండే హక్కులు ఏమిటో ఓ ముఆజ్ మీకు తెలుసా అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు. అప్పుడు ముఆజ్ రజిల్లా గారు, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఇది ఆ సృష్టికర్త అయిన అల్లాకు మరియు ఆయన యొక్క ప్రవక్త అయిన మీకు మాత్రమే ఈ యొక్క విషయాలు తెలిసి ఉండొచ్చు, మీరే తెలియజేయండి అని చెప్పడం అడిగింది. అప్పుడు దేవునికి మరియు భక్తుడి పైన ఉండేటటువంటి హక్కు ఏమిటి అంటే, అది నేను ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాను. దేవునికి దాసులపై ఉన్న హక్కు ఏమిటి అంటే, దేవుడికి దాసులపైన అంటే ఒక తల్లిదండ్రులకి పిల్లలపైన, పిల్లలకి తల్లిదండ్రుల పైన ఏ విధంగా హక్కులైతే ఉంటాయో, అలానే ఒక భార్యకి భర్త పైన, భర్తకి భార్య పైన హక్కులు ఎలా ఉంటాయో, అలానే ఒక నాయకుడికి ప్రజలపైన, ప్రజలకి నాయకుడి పైన ఎలాగైతే హక్కులు ఉంటాయో, అలానే దేవుడికి భక్తుల పైన, భక్తులకి దేవుడి పైన కూడా హక్కులు ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. అది ఏమిటి అంటే, దాసుడు ఆయనకు మరెవ్వరిని సాటి కల్పించకూడదు. అంటే దాసులు ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆయనకి ఎవరిని సాటి కల్పించకూడదు. లా ఇలాహ ఇల్లల్లా, ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాగే దేవుడు కూడా తనకు ఇతరుల్ని ఎవరైతే సాటి కల్పించకుండా, ఎవరైతే ఆయన్ను మాత్రమే నమ్ముకున్నారో వారిని శిక్షించకుండా, నరకంలో వేయకుండా ఉండాలి. ఇది భక్తులకి దేవుడి పైన ఉన్నటువంటి హక్కు, అదేవిధంగా దేవుడికి భక్తుల పైన ఉన్నటువంటి హక్కు. మరి ఈ యొక్క హక్కుని నేను ప్రజలకు తెలియచేయనా అని ముఆజ్ రజిల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు. అప్పుడు ముఆజ్ రజిల్లా గారితో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తారంటే, నీవు ఈ యొక్క విషయాన్ని ప్రజలకు చెప్పావు, ఇప్పుడు చెప్పావు అంటే వారు మిగతా వారి యొక్క బాధ్యతలు విడిచిపెట్టేస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో దేవుడు చెప్పినట్లు జీవించడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే